మెట్ట ప్రాంత రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం. బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపార భగీరథుడు ఆనం రామనారాయణ రెడ్డి రుణం తీర్చుకోలేనిది. మంత్రి ఆనంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రైతన్నలు. సోమశిల ఉత్తర కాలువ 42R మేజర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు నీటి విడుదలతో అన్నదాతల ఆనందోత్సవాలు. రైతులందరితో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు సమీపంలోని వింజమూరు రోడ్డు వద్ద నబ్బీనగరం రాజవోలు మార్గంలో పండుగ వాతావరణంలో 42R మేజర్ కెనాల్కు నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం 42R మేజర్ కెనాల్ నుండి 6 ఉపకాలువల ద్వారా సాగునీరు ప్రవహించడంతో సస్యశ్యామలం కానున్న ఆత్మకూరు మండలం 10 గ్రామాల్లోని సుమారు 3000 ఎకరాల భూములు మెట్ట ప్రాంత రైతులకు మేలు జరిగేలా నీటిని విడుదల చేయడంలో ప్రత్యేకంగా కృషి చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అన్నదాతలు. సోమశిల ఉత్తరపు కాలువ, ఈ కాలువ సోమశిల ప్రాజెక్టు దగ్గర మొదలై ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా సోమశిల జలాలని మనం పంపిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉత్తరపు కాలువనే అనేక సందర్భాల్లో అటవీ అధికారుల అనుమతులు, భూసేకరణ, కొన్ని స్ట్రక్చర్స్ నిర్మాణం, వీటన్ని వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం మీద కూడా ఒత్తిడి పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది. కందుకూరులో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టుని జలాలను అక్కడికి ఇవ్వాలని, దానికి అప్పుడు చేసినటువంటి ప్రయత్నంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ చేసిన కృషి ఫలితం జీకేఎన్ కెనాల్ అని దీనికి నామకరణ కూడా చేసి గొట్టిపాటి కొండపనాయుడు గారి కాలువని పేరు ఆ రోజు ప్రభుత్వం పెట్టి ఈ కాలువని పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పించింది. ఇది ఎంత చేసినప్పటికీ ఇంకా కొరవలు పోతూనే ఉంది. అక్కడక్కడ ఇంకా బ్రాంచ్ కెనాల్స్ ఇటువంటివన్నీ కూడా ఆగిపోతూ వస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా ఈ స్పాట్లోనే దాదాపు 12-13 సంవత్సరాల క్రితం అటవీ అనుమతులు లేవని చెప్పి ఇక్కడికే ఈ కాలువ ఆగిపోయే పరిస్థితి వస్తే కేవలం ఆత్మకూరు చెరువుకి బొగ్గేరు ద్వారా నీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే ఈ ఒక్క ఫారెస్ట్ బిట్టును మనం తయారు చేసుకోగలిగితే ఏఎస్పేట మండలానికి అంతా రాజోలు దగ్గర నుంచి క్రింది వరకు నీరు ఇవ్వచ్చు అని చెప్పి ఆనాడు ఆలోచన చేసి ఆనాడు ఉన్నటువంటి అధికారులని అలాగే కాంట్రాక్టర్లని సమన్వయం చేసుకొని ఇక్కడ ఈ మెయిన్ కెనాల్ని మనం ఆనాడు తవ్వుకోవడం జరిగింది. తవ్వుకొని నీరు విడుదల చేశాక అప్పుడే రాజువోలు చెరువు దగ్గర నుంచి క్రిందనున్నటువంటి హసనాపురం వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొన్ని బిగిలిపోయింటే మధ్యలో కూడా చేయడం జరిగింది. ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టుకు కూడా దాదాపుగా 4-5 టీఎంసీల నీరు మనం ప్రతి సంవత్సరం సోమశిల జలాలని ఆ ప్రాంతానికి ఇస్తూ వస్తూ ఉన్నాం. ఈ కాలువ ప్రక్కన ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి నీళ్లు కూడా మనం విడుదల చేస్తూ ఉన్నాం. ఈ ఉత్తరపు కాలువ అనేటువంటిది ఇవాళ 2 జిల్లాలకు దాదాపు 5 నియోజకవర్గాలకు ఉపయుక్తంగా ఉండేటువంటి కాలువ ఈ కాలువ. ఇన్ని పరిస్థితుల్ని ఒకటొకటిగా మార్చుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ 42R అనేటువంటి ఈ యొక్క డిస్ట్రిబ్యూటరీ ఏదైతే ఉందో మేజర్ డిస్ట్రిబ్యూటరీ, దీని కింద 3000 నుంచి 5000 ఎకరాలకి మెట్ట భూములకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి మనకు ఉన్నా మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చాయి, కొంత పనులు ఆగిపోయాయి. దాదాపుగా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం 10-11 సంవత్సరాల క్రితం ఒకసారి ఆరవీడు జంగాలపల్లికి ఒక లిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో అక్కడ నుంచి చూసుకుంటూ ఈ కాలువ మీద వచ్చి ఈ స్లూయిస్ కాడ ఎప్పుడైనా ఈ పని చేయించాలి, ఈ ప్రాంతానికి ఆత్మకూరు రూరల్ మండలానికి నీటిని విడుదల చేయాలని ఆనాడే అనుకున్నాం.
కానీ మధ్యలో 10 సంవత్సరాల కాలం రాష్ట్రం విడిపోవడం, ప్రజాప్రతినిధుల్లో మార్పు రావడం అన్నీ కలిసి ఈ ఆత్మకూరు రూరల్ మండలంలో ఉన్న దాదాపు 10 గ్రామాలకు నీరు విడుదల చేయలేకపోయినటువంటి పరిస్థితి వాస్తవం. దీన్ని గమనించి ఉత్తరపు కాలువ పూడికి తీయడం కానీ, ఉత్తరపు కాలువను భవిష్యత్తులో లైనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో తిరిగి ఈ మేజర్ డిస్ట్రిబ్యూటరీ 42R అనేటువంటి దాన్ని మళ్ళీ పని చేయించాలి మనం అని చెప్పి ఆలోచన చేశాం. దాదాపుగా 8.66 కిలోమీటర్లు అంటే 8 కిలోమీటర్ల 600 మీటర్ల పొడవు ఈ కాలువ ఉంది. ఇది కాక మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు బ్రాంచ్ కాలువలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇవాళ పూర్తి చేసి నీటిని విడుదల చేస్తున్నాం. దాదాపు 43 క్యూసెక్కుల నీరు ఈ కాలువలో ప్రవహించాలి. 43 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే, ఒకేసారి విడుదల చేస్తే కొత్త కాలువ కాబట్టి కొంచెం తక్కువ ఎక్కువ చేసుకుంటూ రెగ్యులేట్ చేయమని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఏది ఏమైనా సరే సాగునీటి జలాలని విడుదల చేయడంలో గతంలో అనేక సందర్భాల్లో సోమశిల హై లెవెల్ కెనాల్లో కానీ, లేదు ఉత్తరపు కాలువను పొడిగించడంలో కానీ, ఇప్పుడు 42R మేజర్ డిస్ట్రిబ్యూటర్లో కాలువను తవ్వి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో కానీ మరి గతంలో ఎప్పుడూ చొరవ చూపినటువంటి పరిస్థితుల్లో ఈనాడు తిరిగి మళ్ళీ మేమే వచ్చి ఈ నీటిని విడుదల చేసేటువంటి మహద్భాగ్యం మరి ఆ భగవంతుడిచ్చాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ గ్రామాల్లో ఆయకట్టు రిజిస్టర్డ్ ఆయకట్టు మాకు ఉండేది 3000 చిల్లర ఎకరాలు ఉంది. కానీ అనాథరైజ్డ్ ఆయకట్టుతో ఒకటి కలిపితే దాదాపు 5000 పైచిలకు ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం ఇవాళ ఈ నీటి విడుదలతో. ఇందులో బోయిల చిరువెళ్ళ, గొల్లపల్లి, నారంపేట, నాగులపాడు, చెర్లో ఎడవల్లి, రావులకొల్లు, నెల్లూరుపాళెం, ఆత్మకూరు, పేరారెడ్డిపల్లి, అల్లీపురం గ్రామాలకు 10 గ్రామాల్లో ఈ భూమికి ఈరోజు రైతులకి ఒక ఆనందాన్ని పంచే కార్యక్రమంలో అధికారులందరితోటి కలిసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి రైతులతో మమేకమై ఈ నీటి విడుదల చేస్తూ ఉన్నాం.